వింత గ్రామం. గ్రామం అంటే పచ్చని పైర్లతో కిలకిలలాడే పక్షులు, ఉదయాన్నే వ్యవసాయానికి పరుగులు తీసే రైతులు, పశు సంపద ఇవన్నీ కనిపిస్తాయి. కానీ అక్కడ మాత్రం ఊరుంటుంది, ఊరు పేరుంటుంది, కానీ అక్కడ మనుషులే ఉండరు. అదేంటి, మనుషులు లేని ఊరుంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. ఈ ఊర్లో మనుషులు ఉండరట, పాడుబడిన కట్టడాలే ఉంటాయట, కొంత వ్యవసాయ భూమి ఉంటుంది. ఇవి తప్ప అక్కడ నరమానవుల జాడ కనిపించదు. ఇంతకీ ఆ ఊరి పేరేంటి తెలుసా? కుబండ తిమ్మాపూర్. ఇది తెలంగాణలోని జోగులాంబ, గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో ఐజ మండలంలో ఉంది. ఈ ఊరు కనుమరుగై 70 ఏళ్లు దాటినా ఇంకా రెవెన్యూ విలేజ్గా కొనసాగుతోంది. ఇక్కడ జనాలు ఎందుకు ఖాళీ చేస్తారు? అసలు ఈ ఊరి చరిత్ర ఏంటి తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తుంది. దానిని ఒక ఊరుగా పరిగణిస్తారు. దానికి ఒక పేరు పెడతారు. ఊరంటే ఏమున్నా లేకపోయినా జనం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. జనం లేకపోతే ఆ ప్రదేశాన్ని ఊరుగా పరిగణించరు. అసలు మనుషులే లేకున్నా ఈ ప్రదేశానికి ఊరిగా పేరుంది. అంతేకాదు ప్రభుత్వ లెక్కల్లో రెవెన్యూ విలేజీగా కూడా ఎక్కింది. ఈ ఊరు కాని ఊరికి గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ కొనసాగే సమయంలో విఆర్ఓ కూడా ఉన్నాడు. కానీ అక్కడ మాత్రం జనాలుండరు. జోగులాంబ, గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో ఐజ మండలంలో ఉంది. బండ తిమ్మాపూర్ అనే వింత ఊరు కనుమరుగై 70 ఏళ్లు గడుస్తున్నా దాని పేరు ఇప్పటికీ వినిపిస్తోంది. ఇక్కడ మనుషులు లేరు, ఇళ్లు లేవు, కానీ ఈ ఊరికి మాత్రం పేరుంది. రెవెన్యూ విలేజ్గా కూడా కొనసాగుతోంది. బండ తిమ్మాపూర్ విస్తీర్ణం 866 ఎకరాలు. అందులో 39 ఎకరాలు ఆయకట్టు, 627 ఎకరాల మెట్ట ఉంది. ఆ భూమిని ఐజా, ఎక్లాస్పూర్ గ్రామాలకు చెందిన 477 మంది రైతులు సాగు చేస్తున్నట్లు రెవెన్యూ రికార్డ్స్ లో కూడా ఉంది. 1830లో మొదటిగా గోర్ల కాపరి తిమ్మప్ప అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్న బండ మీద ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ తరువాత అన్ని కుల వృత్తుల వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే దీనికి బండ తిమ్మాపూర్ అనే పేరు వచ్చింది. బండ తిమ్మాపూర్లో సుమారు 100 కుటుంబాలు ఉండేవి. తరువాత కొన్నాళ్లకు నిజాం గవర్నమెంట్ దీన్ని రెవెన్యూ విలేజ్గా గుర్తించింది. ఈ ఊరికి ఆనుకుని ఉన్న వాగు నీటిని వాడుకుని కొంత భూమిని సాగు చేసేవాళ్ళు. ఆ వాగు ఇప్పటికీ పారుతోంది. మిగతా భూమిలో వర్షాధార పంటలు సాగు చేసేవాళ్ళు. బండ తిమ్మాపూర్ ప్రజలకు సరైన సౌకర్యాలు ఉండేవి కావు. ఏ చిన్న అవసరం వచ్చినా ఐజకు వెళ్లాల్సి వచ్చేది. ఎక్కడికి వెళ్లాలన్నా వాగు దాటి వెళ్ళాలి. అందుకే చాలా మంది బండ తిమ్మాపూర్ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అంతేకాదు ఈ ప్రాంతంలో చెరువు తవ్విస్తామని నవాబులు చెప్పడంతో మిగిలిన వాళ్ళు కూడా ఐజా, ఎక్లాస్పూర్ గ్రామాలకు వలస వెళ్ళిపోయారు. దీంతో తిమ్మాపూర్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ వాగు నీళ్లను వాడుకున్నందుకు రైతులు నిజాం గవర్నమెంట్కు శిస్తు కట్టేవాళ్ళు. కానీ కొన్ని కారణాల వల్ల 1945 నుంచి ఆ గ్రామంలో ఎవరు ఉండటం లేదు. అయినా ఇప్పటికీ రెవెన్యూ విలేజ్గానే కొనసాగుతోంది. గతంలో ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఉండేవి. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించిన గద్వాల్ సంస్థానాధీశులైన సోమనాద్రి పూర్వీకుల శిల్పాలు ఇప్పటికీ ఉన్నాయి. బండ తిమ్మాపూర్లో మనుషులు లేకున్నా రెవెన్యూ గ్రామంగానే కొనసాగిస్తున్నారు. గతంలో విఆర్ఓ కూడా ఉన్నారు. ఆ భూములకు పన్నులు వసూలు చేస్తున్నాం. తిమ్మాపూర్ రైతులు ఐజా, ఎక్లాస్పూర్ గ్రామాల్లో ఉన్నారు. దేవబండ దగ్గరలో బండ తిమ్మాపూర్ ఉండేదని పూర్వీకులు చెప్పేవారు. ఆ గ్రామ రైతులు గ్రామంలో రోడ్డు పక్కకు గుళ్ళు, విగ్రహాలు ఉన్నాయని ఆ గ్రామ రైతులు చెప్పేవాళ్ళు. ఎక్లాస్పూర్ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పూర్వపు ఆనవాళ్లుగా ఒక రోలు మాత్రమే ఉందని అంటున్నారు. తమ పూర్వీకులు ఆ గ్రామంలో ఉండేవారని, ఇప్పటికీ తమకు ఆ ఊళ్ళో భూమి ఉందంటున్నారు. ఆ గ్రామ రైతులను ఇప్పటికీ బండ మీద తిమ్మాపూర్ రైతులని పిలుస్తారు.